అలా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్లో చూసుకున్నట్టయితే మనకి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పుకున్నా కదండి. ఇందులో మనకి మంచి రెంటల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. 2 BHKకి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 16,000 రెంట్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అలా ఫ్రెండ్స్ మనకి 3 BHKకి చూసుకున్నట్టయితే మనకి 22,000 అనే రెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం ఆదిబట్లకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనకి షణ్ముఖ ఈశాన్య అండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి టీసీఎస్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ మనకి ఎదురుంగ లేన్లోనే మనకి ఈ ప్రాపర్టీ ఉంటుందండి. టీసీఎస్ మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే ఇది మనకి కేవలం మనకు ఒక 400 మీటర్స్ ఉంటుందండి. ఇంటర్నల్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ ఉంటుంది. చూసుకోవచ్చండి మనకి అపార్ట్మెంట్స్ కూడా ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే 1 ఎకర్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. ఇందులో మనకి టోటల్ ఓవరాల్గా 90 ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇందులో మనకు వచ్చేసి ఈస్ట్ వెస్ట్ అండ్ మనకి నార్త్ ఫేజింగ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అనేవి ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకి 18 ఫ్లాట్లు ఉంటాయండి. అదే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క మిగతా డీటెయిల్స్ చూసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేవి ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మీకు ఎండి నెంబర్ ఇస్తున్నానండి. ఎండికి కాల్ చేసినట్టయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ అలా ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అదే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2,000 రూపీస్కి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇందులో మనకి 3 BHK అండ్ 2 BHK ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. అందులో నుంచి మనం ఒక ఫ్లాట్ కూడా చూసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎమ్యూనిటీస్ కనుక చూసుకున్నట్టయితే మనకి సరౌండింగ్ మొత్తం కూడా మనకి వాకింగ్ ట్రాక్, అలాగే సోలార్ ఫెన్సింగ్, మనకి సెక్యూరిటీ రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. సీసీ కెమెరాస్ అన్ని కూడా మనకి ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 24 అవర్స్ కూడా మనకి పవర్ బ్యాకప్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 18 ఫ్లాట్స్ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఇందులో మనకి 3 లిఫ్ట్స్ అనేవి కూడా ఉంటాయండి. మనకి 3 ఎలివేటర్స్ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో నుంచి ఒక ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి 3 BHKలు ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి 3 BHKలు అండి. మనకి సి టైప్లో ఉంటుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్న కూడా ఫ్రెండ్స్ మనకి డక్ ఏరియా కూడా మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఈచ్ ఫ్లాట్ కూడా మనకి మంచి వెంటిలేషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఈ డక్ ఏరియా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 6.6 ఉంటుంది, 6.8 ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కారిడార్ కూడా చూసుకోవచ్చు మనకి 6.6 ఉంటుంది. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కనబడేటి అన్ని కూడా మనకి 2 BHKలు అండి. ఇవి వచ్చేసి 3 BHK సి టైప్లో. ఈ 2 BHKలు కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి డోర్స్ అనేది ఆపోజిట్లు ఇవ్వండి. మనకి క్రాస్ ఉంటే చూడవచ్చు, ఎదురు డోర్స్ అయితే ఉండవు. మనకి ప్రైవసీ గురించి కూడా మంచి కేర్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ వాస్తుపరంగా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ ఈ కన్స్ట్రక్షన్ అన్నది కూడా టోటల్ కూడా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మెటీరియల్ కూడా చూసుకున్నట్టయితే మనకి రెడ్ బ్రిక్ అనేది వాడారండి, కరీంనగర్ రెడ్ బ్రిక్. ఇక్కడ నుంచి కూడా ఒకసారి డక్ ఏరియా కూడా చూసుకుందామండి. మనకి మంచి వెంటిలేషన్ అయితే ఉంటుందండి. ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి మనం 3 BHKలో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. చూసుకోవచ్చండి మనకి ఎంట్రన్స్ కానీ ఇదంతా కూడా మనకి గ్రాండ్ లుక్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి రూమ్ వైజ్గా కూడా మనం చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ చూసుకుంటున్నామండి. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి హాల్ కూడా మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు సోఫా సెట్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ ఇంకా మనకి చాలా స్పేస్ అనేది కూడా ఉంది. చూసుకోవచ్చండి ఒకసారి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు అనేది మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది కూడా చూపించడం జరుగుతుందండి. అలాగే ఇటువైపు చూసుకోవచ్చండి మనకి చిన్న షోకేజ్ కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చండి మనకి ర్యాక్ అన్నది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. క్వాలిటీ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఎక్కడ కూడా వెనక కాడకుండా కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి నీట్ క్వాలిటీ ఉంది. టోటల్ కూడా చూసుకున్నట్టయితే మనకి కరీంనగర్ రెడ్ బ్రిక్ తోటి కన్స్ట్రక్షన్ అనేది చేశారండి రివర్స్ హ్యాండ్తో. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే వాటర్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇది మనకి మోడల్ ఫ్లాట్ కాబట్టి అండి మనకి జస్ట్ మీకు ఏంటంటే ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందన్నది మనకు ఒక శాంపిల్గా చూపించడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి 6x6.5 బెడ్ వేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అన్నది కూడా ఉంది. చూసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి కన్స్ట్రక్షన్లో మంచి ప్లానింగ్ అన్నది కూడా చేయడం జరిగిందండి. ఓవరాల్గా కూడా వెంటిలేషన్ పరంగా కూడా మనకి కేర్ అన్నది కూడా తీసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి యూపీవీసీ విండోస్ అనేది కూడా రావడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అనేది కూడా కన్స్ట్రక్షన్లో యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మన డోర్స్ కూడా చూసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం అండి. ఆ డైనింగ్ ఏరియా చూసే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక వాష్రూమ్ వచ్చిందండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఒకసారి చూసుకోవచ్చు. మనకి శానిటరీకి యూజ్ చేసే వస్తువులు కానీ ఇవన్నీ కూడా మనకి మంచి క్వాలిటీ అన్నది కూడా మెయింటైన్ చేశారండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు అండి. ఇందులో మనకి 6 సీటర్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి క్రాకరీ యూనిట్. అలాగే ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా ఇక్కడ మనకి బేసిన్ అన్నది కూడా ఫిట్ చేశారండి.
అదే ఫ్రెండ్స్ వెంటిలేషన్ పరంగా ఇటువైపు కూడా మనకు ఒక విండో. ఈ విండోస్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే మనకి గ్లాస్ ఫిట్టింగ్తో పాటు విత్ మస్కిటో మెష్ కూడా రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకు ఆగ్నేయలో చూసుకున్నట్టయితే కిచెన్. అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఇక్కడ మనం పూజా గది కూడా ఒకసారి చూసుకున్నాము. ఇక్కడ మనకి సపరేట్గా పూజా గది అనేది కూడా రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ మంచి ప్లానింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మనకి చూసుకోవచ్చు. కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ అండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి. మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కానీ, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి కబోర్డ్స్, సెల్ఫ్స్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా రావడం జరిగింది. మినిమం అయితే ఫ్రెండ్స్ ఒక ముగ్గురు అయితే ఈజీగా వర్క్ చేసుకున్నందుకు వీలు ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అండి. ఇందులో చూసుకోవచ్చు అండి మనకి వాషింగ్ ఏరియా కూడా మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ మిషన్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా మనకి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి అపార్ట్మెంట్ చుట్టూ కూడా చూసుకోవచ్చు అండి మనకి డ్రైవ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇందులో మనకి 3 BHK అని చెప్పుకున్నాం కదండి. మాస్టర్ బెడ్రూమ్, హాల్ అండ్ డైనింగ్ ఏరియా, కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. గెస్ట్ బెడ్రూమ్లో కూడా ఫ్రెండ్స్ మనకి ఒక మోడల్ అన్నది కూడా చూపించారండి. చూసుకోవచ్చు మనకి 4/6.5 వరకు మనకి బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది చూసుకోవచ్చు అండి. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక విండో. అలాగే ఫ్రెండ్స్ ఈ గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ కూడా ఒకసారి చూసుకుందాము. అలాగే ఇటువైపు కూడా మనకి వార్డ్రోబ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. ఈ వార్డ్రోబ్స్ మనకి ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు మనకి ఒక సపరేట్గా ఒక వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి హిడెన్ వాష్రూమ్ లాగా కూడా కనిపిస్తుంది చూసుకోవచ్చు అండి. మనకి వార్డ్రోబ్స్ ఇవన్నీ డిజైన్ కూడా మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఈశాన్యంలో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 5/6.5 మంచం వేసినా కూడా ఫ్రెండ్స్ ఇంకా చాలా స్పేస్ కూడా ఉంది ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు వార్డ్రోబ్ ఇదంతా కూడా చూసుకుందాము. మంచి ప్లానింగ్ అండి ఇదంతా కూడా. ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి డ్రెస్సింగ్ టేబుల్. ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది మనకి విండో. అలాగే ఫ్రెండ్స్ తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఇది మనకి బాల్కనీ ఏరియా అండి. బాల్కనీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మనకి 4 ఫీట్ ఉంటుందండి. ఇటు వచ్చేసి మనకి 8 to 8.5 feet వరకు కూడా ఉంటుంది. ఇటువైపు నుంచి కూడా చూసుకోవచ్చు అండి మనకి చుట్టుముట్టు కూడా మంచి గ్రీనరీ అన్నది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందామండి. మంచి ప్రైజెస్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే మీకు ఎనీ బ్యాంక్లో కూడా మీకు లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. మంచి వెంటిలేషన్ ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. అలాగే మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి టీసీఎస్ ఆదిబట్ల కానీ, అలాగే ఫ్రెండ్స్ మనకి ఫాల్స్ కాన్ కానీ ఇవన్నీ కూడా మనకి దగ్గర ఉంటుంది. ఒకసారి పైకి వెళ్ళి కూడా ఒకసారి చూపిస్తాను పదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి 5 ఫ్లోర్స్కి వచ్చేసి ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి 18 ఫ్లాట్స్ ఉంటాయండి. అంటే మనకి 5 ఫ్లోర్స్కి వచ్చేసి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 90 ఫ్లాట్స్ ఉంటాయండి. అందులో నుంచి కొన్ని ఫ్లాట్స్ కూడా సేల్ అయిపోయినాయండి. అందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. ఒకసారి చూసుకోవచ్చు, డిస్ప్లేలో మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈచ్ ఫ్లాట్ కూడా వచ్చేసి మనకి పార్కింగ్ స్పేస్ అనేది రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. 24 hours కూడా చూసుకున్నట్టయితే మనకి సర్వేలెన్సెస్ కెమెరాస్ అనేవి కూడా మనకి సెక్యూరిటీ పరంగా నడుస్తుందండి. అలాగే ఫ్రెండ్స్ మనకి మెయిన్ గేట్లో చూసుకున్నట్టయితే మనకి వాచ్మెన్ కూడా ఉంటారండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి. చూసుకోవచ్చండి మనకి వెంటిలేషన్ పరంగా కూడా మనకి మంచి స్పేస్ అన్నది కూడా ఉందండి. ఈచ్ ఫ్లాట్ కూడా వచ్చేసి మనకి మంచి వెంటిలేషన్ అన్నది కూడా రావడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టెర్రస్ పైకి వచ్చామండి. చూసుకోవచ్చు మనకి టీసీఎస్ అనేది ఇక్కడనే కనబడుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి అగస్త్య కాలేజ్ కూడా కనబడుతుందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అతి సమీపంలోనే మనకి నారాయణ కాలేజ్ అండి. అలాగే మనకి చూసుకున్నట్టయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కొంచెం ముందుకు వెళ్తే శ్లోక కూడా ఉందండి. ఇక్కడ నుంచి శ్రీ హిందూ కాలేజ్ కానీ మనకి భారత్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కూడా మనకి అతి సమీపంలోనే ఉంటాయండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి నాగార్జున సాగర్ హైవే వచ్చేసి మనకి 2 kilometers ఉంటుందండి. అది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 12 అండి, ORR ఎగ్జిట్ నెంబర్ 12. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి వండర్లా కూడా అతి దగ్గరలోనే ఉంటుందండి. వండర్లా నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి రావిరాల నుంచి మనకు వచ్చేసి 4th సిటీకి వచ్చేసి మనకి 300 feet రోడ్ అనేది రావడం జరుగుతుందండి. జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి తుక్కుగూడ కూడా మనకి ఈ మధ్య మంచి ఫేమస్ అన్నది కూడా కావడం జరుగుతుందండి. ఎందుకంటే వచ్చేసి మనకి 4th సిటీ కూడా అది మనకి కనెక్టివిటీ రోడ్ అండి. అలాగే మనకి శంషాబాద్ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 18 kilometers ఉంటుంది. బిఎన్ రెడ్డి నుంచి 10 kilometers ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టీసీఎస్కి మనకి ఆపోజిట్ లైన్లోనే ఫ్రెండ్స్ అక్కడ నుంచి మనకి జస్ట్ మనకు ఒక 400 to 450 meters మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తరం వైపు ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 1250 SFT నుంచి మనకి 2 BHK వచ్చేసి 1300 SFT వరకు ఉందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ యూడిఎస్ వచ్చేసి మనకి 40 నుంచి 45 వరకు వస్తుందండి 2 BHKకి వచ్చేసేసి. ఇక్కడ మనకి 3 BHK ఫ్లాట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 1365 SFT నుంచి మనకి 1570 SFT వరకు ఉన్నాయండి.
దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 50 నుంచి 58 వరకు యూడిఎస్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అలాగే మనకి ఇక్కడ అతి సమీపంలోనే మనకి టాటా ఏరోస్పేస్ కూడా ఉందండి. మనకి తుక్కు కూడా దాటినాక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి కీన్స్ కానీ మనకి వచ్చేసేసి ఫాక్స్కాన్ కానీ ఇవన్నీ కూడా మనకి అతి సమీపంలో ఉన్నాయండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్లో చూసుకున్నట్టయితే మనకి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పుకున్నా కదండి. ఇందులో మనకి మంచి రెంటల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. 2 BHKకి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 16,000 రెంట్ అనేది కూడా రావడం జరుగుతుందండి. అలాగే ఫ్రెండ్స్ మనకి 3 BHKకి చూసుకున్నట్టయితే మనకి 22,000 అనే రెంట్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఇక్కడ మనకి మంచి రెంటల్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుందండి. మనకి సరౌండింగ్లో కూడా చూసుకున్నట్టయితే ఈ కంపెనీస్ అనేది దగ్గర ఉన్నాయి కాబట్టి మనకి మంచి రెంటల్ ఇన్కమ్ అనేది కూడా రావడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ కూడా చూసుకున్నట్టయితే మనకి 4,500 చెప్తున్నారండి. అదేమి ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ ఉంటుంది. డిస్ప్లేలో కనబడుతున్న సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కాల్ చేస్తే క్లారిఫై కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.